యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములండి. ఈ దినం ఒక వాక్య భాగ్యంలో వెళ్ళకంటే ముందు మనమందరం తలలు వంచుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, కృపా కనికరం సమృద్ధిగా కలిగిన మా దేవ, మరొక నూతన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించి దేవా, మీ దినమందు తండ్రి ఇలాగ దేవా మీ యొక్క సన్నిధానానికి కూడి వచ్చే గొప్ప కృపను మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి వేలాదివేల స్తోత్రం ప్రభా. అనుదినము ప్రభా, ప్రతి వారం కూడా మీ యొక్క వాక్యపు వెలుగులో మా జీవితాలని దేవా మీరు సరిపరుస్తున్న విధానం బట్టి స్తోత్రం ప్రభా. మరి ఈ దినం దేవా మేము ఏ విషయంలో అయితే జారిపోయి ఉన్నామో, ఏ విషయంలో అయితే మాకు హెచ్చరిక కావాలో దేవా, అది మీరు ఎరిగిన దేవుడో ప్రభా. మాతో మీరు మాట్లాడండి తండ్రి. నన్ను మీ సిలువ చాటున మరుగుపరచుకోండి తండ్రి. దేవా, మీ యొక్క వాక్యం నా నోట్లో ఉంచి ఏం మాట్లాడాలనేది మీరే తెలియజేయండి తండ్రి. ప్రతి ఒక్క అంధకార చీకటి డిస్టర్బెన్స్ శక్తులను లయపరిచి మీరే ఇక్కడ ఉండి మీ నామ మహిమపరచబడడానికి కృప చూపిస్తాను నమ్చు యేసయ్య నామములోనే అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు నాకు ఇచ్చిన యొక్క అవకాశం బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ దినం మనందరికీ కూడా తెలిసిన వాక్య భాగమే, కానీ దేవుడు మనతో ప్రతి వారం కూడా ఒక్కొక్క డిఫరెంట్ విధముగా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. అదే విధముగా దేవుడు ఈ దినము ఏం మాట్లాడుతున్నాడో మనమందరము విందామా. మనమంతా కలిసి నెహెమీయా రాసిన గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. ద బుక్ ఆఫ్ నెహెమీయా చాప్టర్ 8 వర్స్ 10. అందరూ తీసుకోవాలని కోరుచున్నాను. నెహెమీయా రాసిన గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. మరియు అతడు వారితో నిట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి పంతులు పంపించుడి. ఎలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్టమాయను. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఇక్కడ మనమందరము చదివిన విధముగా ఒక ప్రత్యేకమైన మాటనే మనం ఇక్కడ చూసుకుందామండి. ఏమంటే, మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందుదురు. మనమంతా కలిసి ఒక మాటను చెప్దామా. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందుదురు. మనం ఈ యొక్క లైన్ మనం చూసుకున్నట్లయితే అసలు ఇక్కడ ఏం సన్నివేశం జరుగుతూ ఉంది. నెహెమీయా అనేటాలకే మనందరికీ నెహెమీయాది ఏం జరిగిందో స్టోరీ మనందరికీ తెలుసు కదా. అయితే ఇక్కడ ఈ పరిస్థితిలో ఏం సన్నివేశం జరుగుతూ ఉంది అంటే, దేవుడు యెరూషలేము ఒక గోడలు పడిపోయినాయని తెలిసి, అది ఒక ప్రాకారంలన్నీ చెదిరిపోయినాయని తెలిసి నెహెమీయా ఎంతగానో బాధపడి ఉపవాసంతో ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఎంతగానో నెహెమీయా వైపు కనికరం చూపించి యెరూషలేము ఒక గోడలు, యెరూషలేము ఒక ప్రాకారాలను తిరిగి కట్టుటకు ఒక అన్య రాజు సహాయం చేస్తాడనమాట. అయితే ఎన్నో ఆటంకాలు అక్కడ కలిగినాయండి. ఆరంభించిన తర్వాత ఆ ఒక ప్రాకారము, ఆ గోడలు కట్టుటకు ఆరంభించినాక ఎన్నో ఆటంకాలు జరిగినప్పటికీ కూడా ఇజ్రాయెల్ ప్రజలు దేవుని వైపు చూస్తూ దేవుని కృప ద్వారా 52 దినాలలో 52 డేస్లో ఆ ప్రాకారపు గోడలు, ఆ ఒక గుమ్మములు కట్టబడతాయి అన్నమాట. కట్టబడిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరికీ దేవుని యొక్క వాక్యం వినాలని ఎంతగానో ఆశ కలుగుతుందన్నమాట. ఆశ కలిగి మనం 8వ అధ్యాయము మొదటి భాగంలో మనం చూసుకున్నట్లయితే ఒక శాస్త్రిని, ఆయన పేరు ఏమంటే ఎజ్రా అనే ఒక శాస్త్రిని వారు పిలిపించుకొని, మాకు ధర్మశాస్త్రము, మోషే రాసిన ఒక ధర్మశాస్త్రము మాకు చదివి వినిపియండి అనే ఒక వాక్యం పైన, దేవుని యొక్క మాటల పైన ఎంతగానో ఆశ కలిగి మనం అక్కడ చూసుకున్నట్లయితే ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కంటిన్యూస్గా కూర్చొని దేవుని యొక్క వాక్యంని వారు విన్నారంట. ఆయన యొక్క మాటల కొరకు ఎంత ఆశపడినారో చూడండి. మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవిత చరిత్రలో చూసినట్లయితే ప్రతిసారి కూడా వారు దేవుని వైపు నుంచి దూరమై దేవుని ఎదుట పాపం చేసినప్పుడు దేవుడు వారిని శత్రువులకు అప్పజెప్పినాడండి. యెరూషలేము గోడలు ప్రాకారంలో పడిపోవటకు కారణం ఏమి?
వారు చేసిన పాపమే. అయితే ఈ యొక్క గోడలు మరి తిరిగి కట్టబడిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకు అనిపించింది, ఎన్నో దినాలైంది కదా మనం దేవుని యొక్క వాక్యం వినక అనుకొని ఒక శాస్త్రిని పిలిపించుకొని ఎంతో శ్రద్ధతో ఇంచుమించు 6 గంటలు, కొందరు చెప్తారు 6 గంటలు కూర్చొని వారు దేవుని యొక్క వాక్యం వారు విన్నారంట. విన్ని ఊరికే ఉన్నారా? లేదండి. మనము 8వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే వారు దుఃఖపడుటకు ఆరంభించినారంట. ఎందుకు ఈ దుఃఖము, ఎందుకు ఈ కన్నీళ్ళు, ఎందుకు ఈ బాధ కలుగుతూ ఉంది, ఎందుకు ఈ కృంగుదల వాళ్ళకి కలుగుతూ ఉందంటే, ఎప్పుడైతే వారు దేవుని యొక్క వాక్యం వినుటకు ఆరంభించినారో వారు చేసిన ప్రతి ఒక్క పాపము అక్కడ వాళ్ళకి కనపడించిందనమాట. ఏమి వారు చేసిన పాపము? దేవుని నుంచి దూరమయ్యేదే వారు చేసిన పాపము. మనమంతా కూడా త్రోవ తప్పిన గొర్రెల వల్లే మనకిష్టానుసారమైన జీవితం జీవిస్తూ దేవుని ఎదుట మనము పాపం చేసినామన్నమాట. ఇజ్రాయెల్ ప్రజలు కూడా విగ్రహాలకు పూజిస్తూ యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని తెలిసినప్పటికీ కూడా, దేవుడు మోషే ద్వారా మనకి ఇచ్చిన కట్టడలన్నీ కూడా ఎరిగినప్పటికీ కూడా వాళ్ళు పితరాత్రులు చేసి నష్టపోయిన పాపాలన్నీ ఎరిగినప్పటికీ కూడా వారు ఏం చేసినారంటే తిరిగి దేవుని వైపు నుంచి దూరం పోయినారండి. దూరం పోయినప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించినారండి. అయితే దేవుడు వాళ్ళని తృణీకరించలేదు, కానీ ప్రతిసారి కూడా దేవుడు వారు తిరిగి నా వైపు రావాలనేదే దేవుడు కోరినారండి. గాడ్ డిడ్ నాట్ రిజెక్ట్ దెమ్, ఇన్స్టెడ్ హీ రీకన్సైల్డ్ దెమ్. వాళ్ళని ప్రతిసారి కూడా నా వైపు వారిని నేను తెచ్చుకోవాలా, నా వైపు వాళ్ళని తిరిగి నా బిడ్డలుగా నేను వారిని చూడాలని దేవుడు ఆశించినాడు. కాబట్టి ప్రతిసారి కూడా దేవుడు వారికి జ్ఞాపకం చేసినాడు అనమాట. ఇవన్నీ విని దేవుడు ఎంత దయాదాక్షిణ పూర్ణుడు కదా, ఆ దినంలో మా పితరులు కూడా దేవుని వైపు దూరం అయినప్పటికీ కూడా ఆయన ఎంత దయ చూపించినాడు కదా, మనం అయినా ఇంకా ఎంత పాపం చేస్తూనే ఉన్నాం కదా అని ఇవన్నీ వారు వాక్య ధర్మశాస్త్రంలో వాళ్ళు విన్నప్పుడు దేవుడు ఎంత కనికరం గలవాడు అని వాళ్ళు విన్నప్పుడు వాళ్ళ హృదయము దుఃఖంతో ఎంతో బాధతో నింపబడిందనమాట. అయితే ఇది ఎలాంటి దుఃఖం, ఇది ఎలాంటి బాధ అంటే మనందరికీ తెలిసిన విధముగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణను మారు మనసును కలుగజేస్తుంది. ఇది ఎలాంటి దుఃఖం? ఆ దినము ఎజ్రా శాస్త్రి దేవుని యొక్క వాక్యం చదివినాక ఇజ్రాయెల్ ప్రజలకి ఎలాంటి దుఃఖం కలిగిందంటే వాళ్ళకి పశ్చాత్తాపము తెచ్చే ఒక దుఃఖంని కలుగజేసిందనమాట. దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలుపకారాలని వాళ్ళు తలంచుకుంటూ పశ్చాత్తాపడి అంతే ఊరికే ఉండటానా? దుఃఖం కలిగింది, పశ్చాత్తాపం కలిగింది అంతేనా? కాదండి. ఈ పశ్చాత్తాపం ఏం చేస్తుందంటే మన జీవితంలో మారు మనసు కలుగజేస్తుంది. మారు మనసు అంటే ఏమి? ఆ ఒక పరిస్థితిని మారుస్తుంది. మన జీవితంలో ఆ మనస్సు మనకి ఏదైతే దేవుని వైపు నుంచి ఉన్న ఒక మనస్సును తిరిగి అది ఒక నూతనమైన మనస్సు మనకి దేవుడు అనుగ్రహిస్తాడనమాట. అదే పశ్చాత్తాపము. ఏదో ప్రతి వారము మనం వాక్యం విన్నాం అంతే కదా, లాస్ట్ టైం ప్రతి సండే వాక్యం వినాక మనం ఏం చేస్తాము? పశ్చాత్తాప ప్రార్థన చేస్తాం. కానీ తిరిగి ఏం చేస్తామండి? వారంలో మనం చేస్తున్న పనులు మనం చేస్తూనే ఉంటాము, అదే రిపీట్ అవుతూనే ఉంటుంది. కానీ మన జీవితంలో మారు మనస్సు, ఆ ఒక పరిస్థితి నుంచి మనం బయటికి రాలేకపోతున్నాం. అందుకనే అక్కడున్న ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు దుఃఖిస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారని తెలిసి ఏమంటారంటే, మనం తిరిగి ఆ వాక్యం చూసుకున్నప్పుడు మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుకోండి. ఇంకా దుఃఖపడుట అయిపోయింది, మీ పాపాలు మీరు తెలుసుకున్నారు, మీరు పశ్చాత్తాపడినారు, అంతే అయిపోయింది. కానీ ఇప్పుడు మీ సమయం ఏమండి? ఈ దినము దేవుడు మీ కొరకు ప్రతిష్ఠించినాడు. కాబట్టి ఈ దినం మీరు ఆనందించే సమయం. ఇంకేమాత్రం మీ యొక్క పాప జీవితాన్ని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. ఇన్స్టెడ్ ఏం చేయాలా? మనము ఆయనలో ఆనందించాలా. ఇది ఎలాంటి ఆనందం అండి? ఇది ఒక్క దినం ఉండే ఆనందమా? ఈ సంతోషం 2 దినాలు ఉండేదా? మనందరికీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ దినం బర్త్డే ఉందనుకోండి, లేకపోతే యానివర్సరీ ఉందనుకోండి, లేకపోతే ఏదైనా ఎగ్జామ్లో మంచి రిజల్ట్స్ వచ్చినాయి, లేకపోతే శాలరీ వచ్చింది, ఇవన్నీ మనకి ఉన్నప్పుడు ఏమవుతుంది? చాలా సంతోషం కలుగుతుంది. అయితే ఇది ఒక్క దినము 2 దినాలే. కానీ దేవుడిచ్చే ఆనందం ఎలాంటిది? అది స్థిరమైనది. అది పరిస్థితులను చూచేది కాదు,
అది మనము ఎలాంటి స్థితిగతులలో ఉన్నామో, లేకపోతే మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టి వచ్చేది ఆనందం కాదు, కానీ అది స్థిరమైన ఆనందం. అందుకే రాజైన దావీదు కూడా, ఆయన రాజు అయినప్పటికీ కూడా ఎన్నో శ్రమలు అనుభవించినాడా లేదా? ప్రతిదినం ఆయన శ్రమ అనిపించినాడు, ప్రతిదినం ఆయన దుఃఖించినాడు. కానీ ఆయన దేవుని దగ్గర ఒకటి కోరినారండి. అదేమంటే మనమందరం కలిసి కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనం చదువుదామా? కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనం అందరు చదవండి. కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనము అందరం కలిసి చదువుకుందాము. ఏమండి? జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలవు. చూసినారండి, రాజైన దావీదు కోరింది ఏమంటే, అవును దేవా, నా పరిస్థితులు నా చుట్టుపక్కన శ్రమలే ఉన్నాయి, అయితే నీ జీవ మార్గములు అంటే నీ ధర్మశాస్త్రము, నీ యొక్క వాక్యమును నాకు తెలియజేస్తావు, అప్పుడు ఏమవుతుంది? నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలుగుతుంది. అది కొంచెం సంతోషమా, లేకపోతే ఒక్క దినం ఉండే సంతోషమా? లేదు, సంపూర్ణం అంటే 100%. నీ సన్నిధానంలో 100% సంతోషం కలుగుతుంది. దేవా, నాకు ఆ సంతోషం అనుగ్రహించుము. అదే సంతోషం గురించి నెహమ్యా గ్రంథంలో అక్కడ పెద్దవారు ఇజ్రాయెల్ ప్రజలకి హెచ్చరిస్తున్నారు, మీరు ఇంకా ఏమాత్రం దుఃఖపడాల్సిన అవసరం లేదు, కానీ మీరు ఆనందించుడి. ఈ ఆనందం ఎలాంటి ఆనందం అంటే మీకు బలము కలిగించే ఆనందం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుతారండి. ఏదో ఆనందించటం అంటే ఎప్పుడు ఒక ఇది కాదు, కానీ అది మనకి బలం అనుగ్రహిస్తుంది. ఈ యొక్క బలముకి మనము పర్యాయ పదాలు మనం చూసుకున్నప్పుడు అదొక కోట, లేకపోతే ఆశ్రయ స్థలము. అంటే ఎప్పుడైతే దేవుని యొక్క ఆశ్రయం కింద మనము వస్తామో అప్పుడు మనకి సంపూర్ణమైన ఆనందం. దావీదు అదే కదా చెప్పింది, ఆయన యొక్క సన్నిధి లేకపోతే ఆయన యొక్క ఆశ్రయం కింద మనం ఎప్పుడు వస్తామో అప్పుడు మనకి దేవుడు ఏమిస్తాడు? సంపూర్ణమైన ఆనందం అనుగ్రహిస్తాడనమాట. అదే మనం ఈ దినం మనము గుర్తు చేసుకోవాలండి. ఏమాత్రం అవును, అనేక మార్లు మన పరిస్థితులు అటు ఇటు అవుతుంటుంది. కేవలం మనకి ఒక సంతోషమైన స్థితి కలిగినప్పుడే ఒకటే ఆనందించుకోకుండా, కేవలం దేవుడు మనకి ఒక మంచి కార్యం చేసినప్పుడే దేవుని మనం స్తుతించుకోకుండా, దేవుడిచ్చే ఆనందం ఏమేమంటే అది మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఈ దినం మనకి ఉద్యోగం ఉన్నా లేకపోయినా, లేకపోతే కుటుంబ స్థితిగతులు బాగున్నా బాగలేకపోయినా, లేకపోతే ఆరోగ్య పరిస్థితులు బాగున్నా లేకపోయినా, లేకపోతే ఇంకేమైనప్పటికీ మన బాధలు మనకే తెలుస్తుంది కదా, ఇంకేమైనప్పటికీ కూడా మనము దేవుడు నా జీవితంలో, అవును ఈ దినం నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, కానీ దేవుడు కనికరం కలిగిన దేవుడు మా జీవితాన్ని తిరిగి రెస్టోర్ చేస్తాడు. దేవుడు తిరిగి మా జీవితాన్ని ఆయన వైపు తిరిగి తీసుకుంటాడు కదండి. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని రిజెక్ట్ చేయలేదు, కానీ రీకన్సైల్ చేసినాడంటే ఆయన తిరిగి దేవుని వైపు మరలేటట్ల దేవుడు చేసినాడండి. అదే దేవుడు మనకి అనేక మార్లు గుర్తు చేస్తుంటాడు. కొన్నిసార్లు మనం దేవుని నుంచి దూరం అయిండొచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఒక దెబ్బ కొట్టు తిరిగి దగ్గరికి తెరుస్తాడు. లేకపోతే కొన్నిసార్లు మనం దేవుళ్ళ సంపూర్ణంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని శోధనలు కలుగుతాయి, అయితే నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ శోధన కలిగినప్పుడు మనం ఒక మాట గుర్తు చేసుకోవాలండి, సాతాను ఒక గ్రేటెస్ట్ టూల్ మన వైపు ఏం యూస్ చేస్తుందంటే మనల్ని కిందికి లాగడం అనమాట. ఇంకేం ఉపయోగమైంది? ఇన్ని సంవత్సరాలు దేవునిలో ఉంటావు కదా, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు ఏముంది అని దేవుడు సాతాను మనల్ని మాటికి డిస్కరేజ్ చేస్తాడు అనమాట. మనల్ని ఇంకా ఆ ఒక పరిస్థితిలోనే కృంగేటట్లా సాతాను చేస్తాడు. ఆ ఒక సాతాను ఒక కుతంత్రాలు లేకపోతే సాతాను ఒక మాటలు మనము నిర్లక్ష్య పెట్టి మనం ఏం చేయాలా? లేదు, దేవుడు నన్ను తిరిగి పైకి లేవనెత్తుతాడు, దేవుడు నా స్థితిని మరీ బాగు చేస్తాడు అని మనము నమ్మినప్పుడు అప్పుడు మనకి ఆ ఆనందం, మనము చర్చ్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఆయన యొక్క సన్నిధానపు అనుభవం మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన సంతోషము కలుగుతుందండి. అలాగే ఇక్కడ చూసినప్పుడు ఎజ్రా శాస్త్రి అక్కడ ధర్మశాస్త్రము చదివి వినిపించినాడు అనమాట. ఈ ధర్మశాస్త్రము కేవలం మనము ఈ యొక్క బైబిల్
సండే వచ్చినప్పుడు ఒక్కటే ధ్యానించేదా? లేదండి. మనము చూసినట్లయితే ప్రతిదినం ఎప్పుడైతే మనము ఒక అలవాటుగా దేవుని యొక్క వాక్యంని చదువుతుంటామో నిజంగా మన జీవితంలో ఏదో ఒక తెలియని ఆనందం దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. అది మనము కూడా కల్టివేట్ చేసుకోవాలి. ఏదో ఒక వారం వాక్యం విన్నాము, వచ్చినాము, విడిచిపెట్టినాం కాదు, కానీ ఆయన యొక్క సన్నిధానంలో నిజమైన సంతోషము, ఆనందము మనం ప్రతిదినం అనుభవించాలంటే ఆయన యొక్క ధర్మశాస్త్రంని ప్రతిదినము చదవాలా, ధ్యానించాలా. అప్పుడే మనకి ఆ ఒక సంతోషం కలుగుతుందండి. ఈ యొక్క ఆనందాన్ని దేవుడు మనకి స్థిరపరచుటకు ఆయన చేసిన కార్యం ఏమనగా, నేను కొన్ని నెలల కింద చెప్పిన వాక్యంలో కూడా, ఇలాంటి ఆనందం గురించి చెప్పిన వాక్యంలో కూడా ఈ వాక్యం నేను జ్ఞాపకం చేసిన. అదేమంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆయన యేసయ్య ఏం చేసినాడంటే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును, ఎవరైనా అవమానంను ఆనందకరంగా తీసుకుంటారా? ఈ దినం మనకి ఏదైనా ఒక అవమానం జరిగిందండి, లేకపోతే జరగబోతుంది, దాన్ని మనం ఆనందకరంగా తీసుకుంటామా? లేదు. అయితే దేవుడు ఏం చేసినాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానంను నిర్లక్ష్య పెట్టి, మన ఆనందం కొరకు, మనకు దేవుడు ఆనందం ఇచ్చుటకు తనకు ఉంచబడిన ఒక అవమానంను నిర్లక్ష్య పెట్టి యేసయ్య ఏం చేసినాడంటే సిల్వ శ్రమను అనుభవించినాడనమాట. ఇదే దేవుని యొక్క సిల్వ వైపు మనం చూసినప్పుడు మన దుఃఖము, అవమానము, మన బాధ అంతా వెళ్ళిపోయి ఏమవుతుందండి, మనకి ఆనందం కలుగుతుంది. కాబట్టి మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలుపకారాలని మనం తలంచుకుంటూ ఆయన యొక్క సన్నిధానంలో మనం ఆనందించాలా. అంటే ఆయన యొక్క ధర్మశాస్త్రమందు మనం ఆనందించాలా, ఆయన కట్టడలందు ఆనందించాలా. నెహెమ్యా ప్రారంభంలో చేసిన ఒక ప్రార్థన మీరు ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు చదువుకోండి. ప్రార్థన ఎండింగ్లో మనం చూసినట్లయితే, దేవా నీ చెవి యొగ్గి మా ప్రార్థన ఆలకించుము, ఎందుకంటే నీ ప్రజలు నీ కట్టడలందు ఆనందిస్తారు. నీ కట్టడలనందు ఆనందిస్తారు కాబట్టి నువ్వు ఈ దినం మా చెవి యొగ్గి యెరూషలేములో పాడైపోయిన ఒక ప్రాకారంలో గోడల్ని నువ్వు తిరిగి కట్టాలా దేవా అని ప్రార్థిస్తాడనమాట. ఆ ప్రార్థనను బట్టి ఆయన తిరిగి ఇజ్రాయెల్ ప్రజలకి జ్ఞాపకం చేస్తాడు. ఏమని, మీరు ఇంకా ఏమాత్రము మీ పాపాలు బట్టి, మీ పరిస్థితులను బట్టి మీరు దుఃఖించాల్సిన అవసరం లేదు, కానీ యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుకుందురు. మరొకసారి చెప్దామా, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుకుందురు. ఈ యొక్క వాక్యంని, ఈ యొక్క మాటను మనం ప్రతి దినం కూడా ధ్యానిస్తూ ఆయనలో బలం పొందుకోవాలంటే ఆయన సన్నిధానంలోనే మనం ఉండాలా, ఆయన యొక్క సిలువ వైపే మనం చూడాలండి. దేవుడి యొక్క చిన్న మాటల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.